ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కి వేయుదుము. కీర్తనల గ్రంథము 44వ కీర్తన 5వ చరణం. త్రూ యూ వి పుష్ బ్యాక్ అవర్ ఎనిమీస్, through your name we trample our foes. Psalms chapter 44 verse 5. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క నామానికి ఉన్న శక్తి లేదా యేసుక్రీస్తు అనే నామానికి ఉన్న బలము ఎంతో విశిష్టమైనది. యేసయ్య నామము చెబితే దయ్యములు గడగడ వణుకుతాయి, సమస్యలన్నీ పారిపోతాయి. ఈ రోజున ఇవ్వబడినటువంటి ఈ యొక్క కీర్తనను కోరాహు కుమారులు వ్రాస్తున్నారు. ఈ కీర్తన అంతా కూడా దేవుని యొక్క శక్తిని గురించి, ఆయన యొక్క బలమును గురించి, ఆధిక్యతను గురించి చెప్పబడి ఉన్నది. ఈ రోజున బహుశా నీవు నీ శత్రువుల వంటి సమస్యల చేత, నీ విరోధుల చేత అణచివేయబడుతున్నావేమో, వారిని జయించలేక, వారిని ఓడించే బలము లేక బాధపడుతున్నావేమో, నీ మీదికి వస్తున్న ప్రతికూల పరిస్థితులను చూసి కృంగిపోతున్నావేమో. ధైర్యం తెచ్చుకో. దేవుడు ఈరోజు వాగ్దానము చేస్తున్నాడు, ఆయన నామము వలన నీకు విజయము ఇస్తాను అని, బలమునిస్తాను అని. దేనిలో అయితే నీవు బలహీనుడవో, దేనిలో అయితే నీవు బలహీనురాలువో, దానిలో దేవుని యొక్క నామమును బట్టి నీవు బలమును పొందుకోబోతున్నావు. ఒక స్పాంజీని అణిచివేయడం సులభమే కదండి. చిన్నపిల్లలైనా చేత్తో ఒత్తి పట్టుకొని ప్రెస్ చేయగలరు. అదే ఒక ఐరన్ని అణిచివేయాలన్నా, ప్రెస్ చేయాలన్నా అంత ఈజీ కాదు. ఈరోజు దేవుడు నిన్ను ఐరన్లా, నీ శత్రువులను లేదా నీ శత్రువుల వంటి సమస్యలను ఒక స్పాంజీలా చేయబోతున్నాడు. నీవు యేసుక్రీస్తును ఆశ్రయించి ఆయన యొక్క నామాన్ని పఠించగలిగితే ఎంతటి సమస్య నీ ముందున్నా సరే అది నిన్ను తాకలేదు, ముట్టలేదు. పైగా నీవే దాన్ని అణచివేసి త్రొక్కివేయగలవు. వాక్యం సెలవిస్తుంది, సమాధానకర్త అయిన దేవుడు సాతానును శీఘ్రముగా నీ కాళ్ళ క్రింద చితక తొక్కించును అని. అవునండి, యేసుక్రీస్తు నామానికి మాత్రమే ఆ శక్తి ఉంది, ఆ బలం ఉంది. ఈ లోకంలో యేసయ్య జీవించినప్పుడు అనేక సమస్యలను జయించాడు కదా. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నప్పటికీ మనకు మాదిరి చూపించడం కోసం మనిషి స్వభావముతో కూడా జీవించాడు. ఆయన 40 రోజులు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు, అపవాది శోధించినప్పుడు వాక్యముతోనే జవాబు చెప్పి వాడిని ఓడించాడు. అపవాది ఈ లోక సంబంధులైన మనుష్యులను వాడుకొని పరిసయ్యులు సద్దుకాయల చేత ఆయనకు సిలువ వేయించి చంపేశాము అని ఆనందపడుతుంటే, ఆయన 3వ రోజున తిరిగి లేచి, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని నిరూపించాడు. మరణమును అణచివేసి ఆయన జయించాడు. ఈ రోజున ఆ జయ జీవితం అంతటి శక్తి దేవాతి దేవుడు మనకు ఇవ్వగలడు. దానికోసం మనం ఆయనలా సిలువ వేయించుకోవాల్సిన అవసరం లేదు, అపవాది చేత శోధింపబడవలసిన అవసరం లేదు. కేవలం ఆయన శక్తిగల నామాన్ని పలుకగలిగితే, ఆయన నామాన్ని హృదయపూర్వకముగా స్వీకరించగలిగితే ఆయన నీ ద్వారానే కార్యములను జరిపిస్తాడు. అందుకే లేఖనములు సెలవిస్తున్నాయి, నీలో ఉన్నవాడు ఈ లోకమును జయించిన వాడు గనుక నీవు కూడా జయింపగలవు అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ సమస్యల నుండి విడిపించుటకు, నీ విరోధుల నుండి రక్షించుటకు, నీ పైకి వడివడిగా లేస్తూ నిన్ను కలవరానికి గురి చేస్తున్న ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి తప్పించుటకు ఎవరు వస్తారా, ఏమైనా చేస్తారా, ఏదైనా సహాయము అందిస్తారా అని మనుషుల వైపు ఇన్ని రోజులు చూసి బహుశా అలసిపోయిన స్థితిలో నీవు ఉండి ఉండొచ్చు. నా బలము సరిపోదండి, ఈ సమస్యను ఓడించాలంటే నాకున్న ధనం సరిపోదండి, ఈ శోధనను జయించాలంటే నా మానసిక స్థితి అంత బలంగా లేదు, నేనేం చేయలేను అని నువ్వు అనుకుంటున్నావేమో. యేసుక్రీస్తు వారు ఈరోజు నేరుగా నీతోనే మాట్లాడుతున్నారు. ఎవరో రావాల్సిన అవసరం లేదు, ఏదో చేయాల్సిన పని లేదు. నీ ద్వారానే నీకు ఉన్న సమస్యలను నీవు అణిచివేయగలవు. నీ మీదికి లేస్తున్న శత్రువులను నీవు త్రొక్కివేయగలవు అని ఆయన చెబుతున్నాడు.
ఎలా ఇది సాధ్యం అంటే ఆయన బలమైన నామమును బట్టి మాత్రమే అది సాధ్యం. పైనున్న ఆకాశం అందే గాని భూమి అందే గాని ఎక్కడైనా దేవుని నామానికి ఎదురు లేదు. ఎక్కడుండి యేసయ్య నామము నీవు పలికినా అక్కడ కార్యమును నువ్వు చూస్తావు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, భయపడకండి. ఈ సమస్యలు, ఈ బలహీనతలు, ఈ శత్రువులు నన్నేం చేస్తారో, నాకేమి హాని చేస్తాయో అని దిగులు పడకు. యేసయ్య నామమును బట్టి ముందుకు సాగు. నీ విరోధులను అణచివేసుకుంటూ, సమస్యలను త్రొక్కివేసుకుంటూ నీ గమ్యానికి నీవు నడు. ఆయనే నీకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా. ఉన్నతుడు, సర్వోన్నతుడవయ్యా, సర్వ సృష్టికి ఆధారమైన దేవుడవు ప్రభా. ఆకాశమును భూమిని సమస్తాన్ని నోటి మాట ద్వారా కలగజేసిన పూజ్యుడవు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అవును ప్రభా, ఓడిపోయే వారముగా, బాధపడే వారముగా, కృంగిపోయే వారముగా మేము ఉంటుండగా ప్రభా, అయ్యా మా హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడవు ప్రభా. అవును తండ్రి, మీరు మాతో మాట్లాడారయ్యా. అయ్యా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ప్రభా. మా యొక్క విరోధులను అణిచివేస్తానని కేవలం మీ యొక్క నామము వలనే అయా మా మీదికి లేచువారని తండ్రి మేము త్రొక్కి వేయుదమని తండ్రి వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్య సత్యాలను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ధైర్యం తెచ్చుకున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి శత్రువులను అణిచివేసేటువంటి కృప బిడ్డలకు మీరు దయచేయండి. కేవలం మీ యొక్క నామము ద్వారా వారి జీవితంలో బలమైన కార్యాలు మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి ప్రభువా. అయ్యా వారికి ఉన్న అనారోగ్యమును కొట్టివేయండి, వారికి ఉన్న బలహీనతలు తీసివేయండి, శారీరక బలాన్ని మీరు అనుగ్రహించండి. ఈ క్షణమే ప్రభువా బిడ్డలు స్వస్థత పొందుకున్నట్లుగా కృపను అనుగ్రహించండి దేవా. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు మీ బిడ్డలను అంతకంటే ఎక్కువగా పోషించగలమన్న ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా అప్పుల సమస్యలను కొట్టివేయండి. ఆ అప్పును బట్టి దిగులు చెందకుండా, అప్పును బట్టి అధైర్యపడకుండా ప్రభా, వారికి ఉన్న అప్పును తీర్చుకునే సామర్థ్యం కేవలం మీ యొక్క నామము వలన తండ్రి బిడ్డలకు మీరు అనుగ్రహించి అయ్యా మీరే తండ్రి ఆ అప్పును కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా, ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉన్నవారు తండ్రి మీ యొక్క సహాయముతో తండ్రి అయ్యా వారు ఉండునట్లుగా, మీ యొక్క కాపుదలలో వారు భద్రపరచబడినట్లుగా సహాయం దయచేయండి. గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా గర్భఫలాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అవును నా తండ్రి, గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. అయ్యా మీ నామములో కార్యాన్ని జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా ప్రమోషన్ విషయంలో మీరు సహాయం చేయండి. అదేవిధంగా గృహము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా సొంత గృహాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా వివాహాల విషయములు తండ్రి మీ యొక్క చిత్తమును బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవనస్తురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా బిడ్డలు యవన వయసులో ఏ పాపమునికి అయా మరి తండ్రి లోబడకుండా ప్రభా ప్రతి ఒక్క పాపపు క్రియల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం అనుగ్రహించండి. అయా త్రాగుడు వ్యసనాల నుండి, వ్యభిచార వ్యసనాల నుండి, డ్రగ్స్ ఎడిక్షన్స్ నుంచి, అదేవిధంగా గేమ్ ఎడిక్షన్స్ నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు కలగజేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా అనేకులు ఇంకా బాప్తిజం తీసుకుని బిడ్డలున్నారు, వారి హృదయాలను ప్రేరేపించండి. మీ రాకడలో ఎత్తబడే బిడ్డలుగా ప్రతి యవ్వన బిడ్డను నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. వృద్ధులను మీరు బలపరచండి, వారికి శారీరక బలాన్ని దయచేయండి. ఆధ్యాత్మికంగా అయా మరి ఎదుగుదలకు మీరే సహాయం దయచేయండి ప్రభువా. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. అయా మీ యొక్క సహాయం వారికి అనుగ్రహించండి. మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా మీరు దీవించండి ప్రభా. అధికారులకు మీ యొక్క సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయా దేశాన్ని ఎలా అభివృద్ధి పరచాలో తగిన జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి తండ్రి. అయా దైవజనులు
సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి, సువార్థికులందరినీ కూడా మీరు బలపరచండి, సంఘాలను విస్తరింపచేయండి, సంఘానికి మీరు శిరస్సై ఉండమని బ్రతిమలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువ అయా ప్రతి బిడ్డకు ధైర్యాన్ని ప్రసాదించండి, ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, బలపరచండి. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి విస్తరింపచేయునుగాక.